ఎందుకు నువ్వు మా తండ్రికి మీ కూతురుని ఇవ్వదలుచుకోలేదు అంటే, సింహాసనానికి నా కూతురు పిల్లలే వారసులు కావాలనేటువంటి కండిషన్నే మళ్ళీ అయితే దాందేముంది, నేను యువరాజుగా తప్పుకుంటాను, నీకు మాటిస్తున్నాను, నేను సింహాసనం మీద కూడా కూర్చోను, నీ కూతురు పిల్లలే సింహాసనం మీద కూర్చుంటారు, ఇది నేను నీకు ఇస్తున్నటువంటి మాట అంటాడు దేవవ్రతుడు. దానికి దాశరాజు ఏమంటాడంటే, నువ్వు మాటిస్తున్నావు కరెక్టే, రేపు నీకు పెళ్ళవుతుంది, పిల్లలు పుడతారు, వాళ్ళు వాళ్ళ వారసత్వ హక్కు కోసం పోరాడతారు, ఇప్పుడు అంతా బాగానే ఉంటుంది, రేపు ఇదంతా కుదరదు కదా అంటాడు. అంతే, ఆ మాట విన్నటువంటి దేవవ్రతుడు కని విని ఎరగని ఓ ప్రతిజ్ఞ చేస్తాడు. అదేంటో తెలుసా? ఆజన్మాంతం నేను బ్రహ్మచర్యాన్ని పాటిస్తాను. ఇలా ప్రతిజ్ఞ చేయడాన్ని అంటే ఇది ఒక భీషణమైన భీష్మ ప్రతిజ్ఞ చేశాడు కాబట్టి ఆ రోజు నుంచి దేవవ్రతుణ్ణి భీష్ముడు అని పిలవడం మొదలుపెట్టారు.